ఆరాధన వాక్యం ద్వారా మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. రాజులకు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం. మొదటి వచనం, 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం, మొదటి వచనం, 2వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు నా మాట ప్రకారం అవును గాక, ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. కళ్ళు వచ్చినట్లయితే ప్రార్థించుకున్నాం. స్తుతులకు పాత్రుడా, మా ప్రియ పరలోక తండ్రి, జీవం కలిగిన దేవా, స్తోత్రాలు, వందనాలు నాయన. నీవెంతైనా నమ్మదగినటువంటి వాడవు తండ్రి. ప్రభా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడా, ప్రభా, ఏలియాతో ప్రభా ఉన్న దేవా, ఎలీషాతో ఉన్న దేవా, స్తోత్రాలు, వందనాలు. ప్రభా, ఈ యొక్క 2025వ సంవత్సరం మొదటి ఆరాధనలో ప్రభా పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచాము తండ్రి. స్తోత్రాలు నాయన. ఎల్షదాయి స్తోత్రంలో పైన ఆశీనుడిగా ఉన్న తండ్రి, స్తోత్రాల, వందనాలు. ఆరాధన వాక్యంగా తండ్రి ప్రభా ఏలియా చేసినటువంటి అద్భుత కార్యాలను ప్రభా వివరించి చెప్పడానికి తెలియలేనటువంటి నన్ను ప్రభా నీవు నిలబెట్టుకున్నావు నాయన. స్తోత్రాల, వందనాలు. నీవు సరిగ్గా నిలబడము, నోరు తెరువుము, నేను నోరు నింపేదనని సెలవిచ్చినట్లుగా తండ్రి నా నోరును నింపండి, నా హృదయాన్ని నింపండి, నా తలంపులు కాదు నాయన. నన్ను నీ శిరోసాట్న పరుగుపరుచుకొని తండ్రి నా నోటిని నీ బూరగా వాడుకొని ప్రభా నీ వాక్యాన్ని మాట్లాడించండి. ప్రతి వారు విని గ్రహించి వాక్యానుసారంగా నడుచుకోవటానికి ప్రతి వారికి తండ్రి నీ జ్ఞానాన్ని దయచేయండి ప్రభా, మెమొరీ పవర్ను దయచేయండి తండ్రి. స్తోత్రాల, వందనాలు. ఈ యొక్క ఆరాధనలో ఆది నుండి అంతవరకు మీరు మాతో ఉండి నడిపించమని, నీ ప్రత్యక్షత మాతో ఉంటామని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులారా, కూడి వచ్చినటువంటి అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది 2025వ సంవత్సరము మొట్టమొదటి ఆదివారం, పరిశుద్ధ దినాన. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే మనకు, నీవు నా మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. ఈ మొదటి ఆదివారం నుంచి మన యొక్క ప్రవర్తన జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మన మందిరానికి వచ్చినటువంటి మనము ఏం చేయాలంటే మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. మనం దేవుని ఎదుట సరిగా నిలబడాలి. దేవుని ఎదుట నిష్కలంకులుగా, నిందారహితులుగా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, దీవించే వారంగా ఉండాలి. ఆయన ఆ విధంగా మనం ఆరాధించినట్లయితే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. చెవులను కలగజేసిన వాడు వినకుండా, కంటిని కలగజేసిన వాడు చూడకుండా ఆయన వింటాడు, ఆయన చూస్తాడు. అలాంటి దేవుడు. కాబట్టి ప్రియులారా, ఏలియా కూడా ఎవరి వంటి స్వభావం కలిగినటువంటి వాడు? ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి వాడే. అయితే ఏలియా ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్యక్రియలు చేశాడు. ఎలా? దేవుని యొక్క సన్నిధిలో దేవునికి లోబడి, దేవుని ఇష్టానుసారంగా దేవుడు ఏది చెప్తే అది చేస్తూ దేవుడు యొక్క సన్నిధిలో ఆయన గడుపుచూ వచ్చినట్లుగా చూస్తున్నాం. అయితే ప్రియులారా, వాక్యంలో చూసుకున్నట్లయితే ఆయన వర్షానికి ఆజ్ఞాపించాడంట. వర్షము కురవకుండా ఉండను గాక అని ఆజ్ఞాపిస్తే వర్షం కురవలేదు. కురిసిందా లేదా? కురవలేదు. వాక్యంలోకి వెళ్ళినట్లయితే అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి
ఏలియా ఎక్కడికి వచ్చాడు? ఆహాబు వద్దకు వచ్చి ఏమన్నాడంటే, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు నా మాట ప్రకారం అవును గాక. ఈ సంవత్సరంలో మంచైనను వర్షమునైనను పడదని ప్రకటించను. ఎవరి దగ్గరికి వచ్చి ప్రకటించాడు? ఆహాబు దగ్గరికి ఏలియా వచ్చి ఏం ప్రకటించాడు? యెహోవా జీవం తోడు నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఏమని? మంచైనను వర్షమైనను కురియకుండా పడకుండా ఉండునుగాక అని ప్రకటించాడు. ప్రకటించినప్పుడు అప్పుడు అక్కడ వర్షము కానీ మంచు కానీ ఏది పడలేదు. అంటే చెవులను కలగజేసిన వాడు వినకుండా విన్నాడు. ఎవరి ప్రార్థన విన్నాడు? ఏలియా ఒక ప్రార్థన విని ఏం చేశాడు? మంచు కానీ వర్షం కానీ పడకుండా ఆపి వేశాడు. మొట్టమొదటి ఈ యొక్క ఏలియా చేసినటువంటి అద్భుతంగా చూస్తున్నాం. అక్కడ ఎన్ని సంవత్సరాలంటే 3.5 సంవత్సరము మంచు కానీ వర్షము కానీ పడి ఉండలేదు అని దేవుని యొక్క వాక్యం సూటిగా తెలుస్తుంది. కాబట్టి ప్రియులారా, అక్కడ ఇంకా మంచు వర్షం లేదంటే పంటలు ఎలా పండుతాయి? పంటలు పడతాయా? మంచు వర్షం లేకుంటే పంటలు పడతాయా? పోనీ పంటలతో వదిలేయండి, నీరు లేకుంటే మనం ఉంటామా? మనం బతుకుతామా నీరు లేకుండా? బతకలేము. కాబట్టి ప్రియులారా, ఆ మంటలు ఆ యొక్క మంచు వర్షం లేకుండా అక్కడ 3.5 సంవత్సరము వారు కరువులో జీవించారు. అక్కడ వర్షం లేదు, మంచు లేదు. ఇక చాలా కరువు వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. అదే 17వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. ఆ వాగు నీరు త్రాగుదువు, అతడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను నీకు కాకోలమునకు ఆజ్ఞాపించి తిని అని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవిచ్చిన చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అప్పుడు ఆ 3.5 సంవత్సరం కరువు రాగా, ఇంకా ఆ కరువులో ఏలియా కూడా ఉన్నాడు కదా, ఆజ్ఞాపించిండు. కరువు అందరికీ కరువే కాబట్టి ఈ యొక్క ఏలియాకు ఆహారం కావాలి. ఇప్పుడు ఆహారం కావాలి, నీళ్లు కావాలి, వర్షం లేదు అంటే ఎక్కడికి వెళ్ళమన్నాడు? యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము అన్నాడు. 3వ వచనంలో, నీవు అచ్చడి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. అలాగూ నీరు త్రాగుదువు, అచ్చట నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేశాడు. ఎవరు? దేవుడు తెలియజేశాడు. ఎవరికి తెలియజేశాడు? ఏలియాకు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఏలియా, నువ్వు యోర్దాను నది దగ్గరికి వెళ్ళు, అక్కడ కేరీతు వాగు దగ్గర నువ్వేం చేస్తావంటే అక్కడ వాటర్ ఉంది, ఆ వాటర్ తాగడానికి వాటర్ ఉంది, తినటానికి నేను కాకోలములకు ఆజ్ఞాపిస్తాను. అవి ఏం చేస్తాయంట? నీ కొరకు ఆహారంను తీసుకొని వస్తాయి అని చెప్పినట్లుగా చూసాం. కాబట్టి పిల్లరా, ఆ కాకోలము రోజు ఏమి తెస్తాయి? ఈయనకి ఏమి ముక్కలు తెస్తాయి? ఆ కాకులు మామూలుగానే దొరికితే అవి వేరే వాటికి దొరకనీయవు, తినేసేటటువంటి పక్షులు. అవి 6వ వచనంలో చూడండి ఏమి తెచ్చాయో. అక్కడ కాకోలములను ఉదయమందును రొట్టెను మాంసమును, అస్తయమందును రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చాను. అతడు వాగు నీరు త్రాగుతూ వచ్చాను. ఈ కొన్ని సంవత్సరాలు ఆ విధంగానే డైలీ కాకులు ఏం చేస్తాయి? మార్నింగ్ ఏమేమి చేస్తాయంట ఆయనకి? బిర్యానీ, రొట్టె మాంసం బలమైనటువంటి ఆహారాన్ని తీసుకొని వస్తాయి. ఉదయం తింటాడు, ఆ యొక్క వాగునీరు తాగుతాడు. సాయంత్రం ఏం తింటాడు? మళ్ళా అదే తింటాడు, రొట్టె మళ్ళా మాంసం తింటాడు, మరలా ఆ వాగునీరు తాగుతూ అక్కడ ఆయన కేరీతు వాగు దగ్గర జీవించేటటువంటి వాడు. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా
జీవిస్తూ కరువు వచ్చినటువంటి సమయంలో ఇంకొక అద్భుతం, అక్కడేమో వర్షము కురవకుండా అని ఆజ్ఞాపించాడు. ఇక్కడేమో అద్భుత కార్యం ఏంటంటే దేవుని కృప ద్వారా, దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా దినదినము ఈయన భోజనాన్ని లేకుండా పరలోకపు ఈ యొక్క మన్నా కాకుండా కాకులతో కూడా ఆ యొక్క సేవకునికి కరువులో ఎంత కరువు వచ్చినా ఆహారాన్ని ఇచ్చి ఆయన జీవనాన్ని ఇచ్చినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఇంకా చూసుకున్నట్లయితే 17వ అధ్యాయం 14వ వచనంలో చూడండి, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బొడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఇక్కడ సారేపత అనేటటువంటి ఎదవరాలు ఇక ఈ కరువు వచ్చింది కదా అని చెప్పి ఆమె దగ్గర ఉన్నటువంటి ఎంత పిండి ఉన్నదంట, పుట్టెడు పిండి కొంచెం, బుడ్డిలో నూనె ఉంది తొట్టిలో. అది ఏం చేశాడంటే ఆయన సారేపత అనేటటువంటి ఊరికి అక్కడికి నుంచి ఏలియాను సారేపతకి వెళ్ళమన్నప్పుడు ఆ విధవరాల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వారి దగ్గర ఏముండే, రెండే, కొంచెం పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. అవి చేసుకొని ఇక చనిపోదామని కట్టెలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏరియా వారి దగ్గరకు వచ్చి, అమ్మ నా కొరకు ఏమైనా ఉందా అని అక్కడ అడిగినాడు. అడిగినప్పుడు ఆ విధవరాలు చెప్పినటువంటిది ఏంటంటే ఆ 9వ వచనం చదవండి. 9వ వచనం, నిన్ను పోషించుటకు అతడినున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని, అందుకు అతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు కవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు వేరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేవచ్చుండగా అతను ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను కూడా చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఆమె ఏమన్నది, యెహోవా జీవం తోడు ఏమున్నది నా దగ్గర, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉన్నదయ్యా అని చెప్పాను. అయితే మొదటి అప్పము నాకు ఇవ్వమన్నాడు. అప్పము ఇచ్చినప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ యొక్క కేరీతు వాగు నుంచి ఎక్కడికి వెళ్ళమన్నాడు, సారేపతు దగ్గర నిన్ను పోషించడానికి ఎవరున్నారు అన్నాడు. సారేపతు విధవరాలు ఆ కవిని దగ్గర కట్టెలు వేరుకుంటూ ఉంటది, ఆమె నిన్ను పోషిస్తుంది అని అక్కడ చెప్పాడు. అక్కడికి వచ్చి అక్కడ జరిగినటువంటి ఆశ్చర్యకార్యం ఏంటంటే ఆ యొక్క కొంచెం నూనె కొంచెం పిండి ఉంది. ఆ యొక్క మొదటి అప్పము ఎప్పుడైతే ఎవరికి ఇచ్చాడు, ఏలియాకు ఇచ్చారో వారు జీవించినటువంటి సంవత్సరంలో ఆ బుడ్డిలో ఉన్నటువంటి ఆ నూనె గాని ఆ పిండి గాని తరిగి పోలేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలోనున్న పిండి తక్కువ కాలేదంట, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదంట. ఎంత ఆశ్చర్యమో, ఎంత అద్భుతకరమో చూడండి. ఒకరు తినే రొట్టె ఎన్ని సంవత్సరాలు తింటున్నారు. దేవుని యొక్క ఆశ్చర్యాలు, దేవుని యొక్క అద్భుత కార్యాలు అలానే ఉంటాయి. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు కాకుండా, పిల్లలు కాకుండా. మరలా నింపిన ఎన్ని? 12 గంపలు. ఎంత ఆశ్చర్యమో చూడండి. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు అవి కంటికి కనిపించవు. ప్రియులారా, మనము ఆయనలో మనం ఉన్నప్పుడు ఆయన ఏ కార్యాన్ని అయినా చేయగలడు. 5 రొట్టెలు ఎక్కడ, 2 చేపలు ఎక్కడ? 5 రొట్టెలు 2 చేపలు అంటే అవి నాకొక్కరికి కూడా సరిపోతుందా? 5,000 మంది తిన్నారంటే ఎంత చూడండి. వాళ్ళు పురుషులు, స్త్రీలు, పిల్లలు కాక. మరలా 5 రొట్టెలు 2 చేపలనే దేవుడు ఆశీర్వదించినప్పుడు ఎన్ని గంపలు? 12 గంపలు ఎత్తారు. ఎలా జరిగింది అది? దేవుని యొక్క కార్యాలు కూడా 2025వ సంవత్సరంలో దేవుని ఆశ్రయించినటువంటి వారు ఈ విధంగా ఆశీర్వదింపబడతారు. అది ఎలా అని నువ్వు అనుకోవచ్చు, నువ్వు నమ్మాలి. వాళ్ళు ఏం చేశారు? ఇంతమందికి మేము ఎలా ఆహారము తెచ్చేవాళ్ళము? ఈ రాత్రి హోటళ్ళు కూడా ఉండవు, అక్కడేమో రెస్టారెంట్లు ఉండవు. ఆ సమయంలో వారు ఉండేది అక్కడ
అడవిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళారా దేవుని యొక్క ఆశ్చర్యము, దేవుని యొక్క అద్భుత కార్యము ఆయన చేయడానికి ఎంత ఒక సెకండ్ కూడా పట్టదు. ఆయన చేయాలనుకుంటే ఒక్క మాట సెలవిస్తే చాలు, అంతే ప్రతిదీ జరిగిపోతుంది. కాబట్టి వీళ్ళారా మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన సంఘంలో మనం ఆశీర్వదింపబడాలంటే దేవుని యొక్క మాటకు ఏలియా వలె లోబడి నడుచుకోవాలి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతూ ఉన్నాడు. దేవుడు ఏలియాను పోషిస్తూనే ఉన్నాడు. కాబట్టి అలాంటి అద్భుతకారుని మనం ఆరాధించడానికి వచ్చాము. నీవు అనుకుంటావు, నేను అనుకుంటాను నా దగ్గర ఏమి లేదులే అని. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏం తెలుసా? రాజులు నీ యొక్క పాదధూళి నాకుతారంట. దేవుడు పెట్ట కుప్పల మీద నుంచి లేవనెట్టిది ఎక్కడ కూర్చోబెడతాడంటే ప్రధానులతో కూర్చోబెడతారంట. నీవు ఇక్కడ కూర్చొని ఉన్నావు, నీవు ప్రధాన దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళలేవు. వెళ్తామా? వెళ్ళలేమా? దేవుడు తలుచుకుంటే ప్రధానుల మధ్యలో నిన్ను కూర్చోబెడతాడు. కాబట్టి మన దేవుడు అద్భుతాలు చేసినటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడు. మనము మన భారం ఏం చేయాలంటే ఆయన మీద మోపాలి. ప్రభువా, నా స్థితి ఇది, నా గతి ఇది, నేను ఉన్న స్థితి ఇది, కానీ నేను మోసం చేసి బతకలేను, అన్యాయం చేసి బతకలేను, యథార్థంగా బతుకుతున్నాను అని మనం బ్రతికినట్లయితే మన యొక్క మరణంలో నుంచి కూడా దేవుడు జీవాన్ని ఇస్తాడన్న. కాబట్టి ప్రియులారా, అలాంటి దేవుణ్ణి మనం నమ్మి ఉన్నాం. శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏమన్నారు? మేము చావనైనా చేస్తాము కానీ మీ ప్రతిమకు మొక్కము. ముఖం అంటే ముఖము అన్నారు. తీసుకుపోయి ఎక్కడ వేశారు? అగ్నిగుండంలో వేశాడు. అక్కడ ఎవరున్నారు? 4వవాడుగా దేవుని యొక్క దూత అక్కడ పంపించి శద్రకు, మేషకు, అబేద్నెగోను దేవుడు కాలకుండా కాపాడాడు. ఎన్నంతలు చేశారండి మంట? అగ్నిగుండం 7 అంతలు, మొదట ఉన్న మంట కంటే 7 అంతలు అధికంగా చేశారు. అంటే వారి యొక్క వెంట్రుకలు కూడా కాలలేదు. దేవుడు ఎంత కార్యం చేస్తాడో చూడండి, ఎంత అద్భుతకారుడో చూడండి. ఆయన నమ్మితే ఆయన మహిమను మనము వివరించలేనటువంటిది. కాబట్టి ఏలియాతో ఉన్న దేవుడు, ఏలియా కూడా ఎలాంటి స్వభావం కలిగినటువంటి వాడంట? మన వంటి స్వభావం కలిగినటువంటి వాడే. ఆయన ఏమో పై నుంచి వచ్చినటువంటి వాడు కాదు. మన రూపం కలిగినటువంటి వాడే, మన బుద్ధి కలిగినటువంటి వాడే, మన ఆలోచనలు కలిగినటువంటి వాడే, మనం తినే తిండి ఆ యొక్క జీవితం జీవించినటువంటి వాడే. అయితే దేవునికి ఎలా ఉన్నాడు? నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవుడు ఏది చెప్తే అది చేసేటటువంటి వాడుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇంకా చూసుకున్నట్లయితే 17వ అధ్యాయం 22వ వచనం చూడండి. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికాను. ఈ యొక్క చిన్నవాడు ఏమైపోయాడంటే చచ్చిపోయాడంట. సారేప్రతు విధవరాలి యొక్క కుమారుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం చేశాడంటే ఏలియా దగ్గరికి వచ్చింది. మేము ఒక రొట్టె తీసుకొని చనిపోయేటటువంటి వారమే. విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు ఆ విధవరాలి కుమారుణ్ణి బ్రతికించడానికి 20వ వచనం చదవండి. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీనికి కీడు రాజేస్తివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పార చూచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాని ప్రాణము మరలా రానిచ్చిన వాడు బ్రతికి ఉన్నాడు. చనిపోయినటువంటి ఆ చిన్నవాడు ఏలియా చేసిన మొర, ఏలియా చేసినటువంటి ప్రార్థన విని ఆ యొక్క ప్రార్థనకు సమాధానం ఇచ్చి చనిపోయినటువంటి కుమారుణ్ణి దేవుడు జీవాన్ని ఇచ్చాడు. ఏలియా చేసినటువంటి ప్రార్థనకు విన్నాడు. అంటే ఏలియాకు దేవునికి ఉన్నటువంటి సంబంధం. దేవుడు ఏలియాతో ఎక్కడికి వెళ్ళు, ఏం చేయంటే అది చేస్తాడు. ఏలియా కూడా
దేవా ఇది జరుగును గాక అంటే అది జరుగుతుంది. 3.5 సంవత్సరము మంచు వర్షం కురియకుండును గాక అంటే ఏమైంది? కురియ లేదు. ఇక్కడ ఏం చేశాడంటే చనిపోయినటువంటి ఆ యొక్క విధవరాలి కుమారుణ్ణి ప్రభువా లేపాలి నీవే అని అన్నప్పుడు ఆ యొక్క చనిపోయినటువంటి ఆ యొక్క విధవరాలి కుమారుడు తిరిగి ప్రాణం పోసుకున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏ కార్యమన్నా చేస్తాడు. మనం భయపడకూడదు, చింతించకూడదు. ఇంకా చూసుకున్నట్లయితే 18వ అధ్యాయం 38వ వచనం చూడండి. 18:38. అతడు ఇలాగూ ప్రార్థన చేయించు ఉండగా యెహోవా అగ్ని దిగి దహన బల పశువులను, కట్టెలను, రాళ్లను, బొగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను. ప్రియులారా, అక్కడ బయలుదేవత బయలుదేవతను ఆరాధించేటటువంటి వారు ఉన్నారు. ఇక్కడ యెహోవాను ఆరాధించేటటువంటి వారు తక్కువగా ఉన్నారు. అయితే బయలు దేవత నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, నెరవేరుద్దాం అని అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద ఎద్దును కట్ చేసి అక్కడ పేర్చి ఏం చేశారు? వాటర్ పోసి నువ్వు ప్రార్థన చెయ్యి, నీ దేవుడు నిజ దేవుడు అయితే ఆ యొక్క బలిపీఠాన్ని ఏం చేయాలి? దహించి వేయాలి. ఒకవేళ కానట్లయితే ఏం చేయాలి? కానట్లయితే నీ దేవుడు గొప్ప కాదు, ఒకవేళ నేను కూడా అలానే చేస్తాను అని ఏం చేశాడంటే ఏలియా చేశాడు. చేసినప్పుడు ఏలియా చేసినటువంటి ప్రార్థన విన్నాడా? దేవుడు వినలేదా? అతడు ఇలాగూ ప్రార్థన చేయించుండగా యెహోవా ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చిందంట? ఆకాశం నుంచి దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను కూడా దహించి ఖండమందున్న నీళ్లను ఆరిపో చేశాను. అంతటా జనులందరూ చూచి ఏం చేశారంట? సాగిలపడి. ఏం చేశారు? అప్పుడు దేవునికి సాగిలపడి, ఎవరంట దేవుడు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారంట. ఆయన అద్భుత కార్యాలు అలా ఉంటాయి, ఆయన ఆశ్చర్య క్రియలు అలా ఉంటాయి. అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొని ఏలియా కిషోను వాగు దగ్గర వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లు మరలా ప్రార్థించాడంట. ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నదని నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయెను. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్యలో ఉంచుకొని ప్రార్థన చేస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఏలియా చేసినటువంటి ప్రార్థన మనం కూడా చేయాలి. అలాంటి శక్తివంతమైన ప్రార్థన, అలాంటి బలమైనటువంటి ప్రార్థన, అలాంటి బలమైనటువంటి విశ్వాసము, అలాంటి నమ్మకం మనలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా మన ప్రార్థనలు విని ఆలకిస్తాడు. కాబట్టి మనం ఈ పాఠంలో తెలుసుకున్నది ఏంటి? చెవులున్నవాడు వినకుండా మన ప్రార్థన వింటాడు, మనల్ని చూస్తాడు, చూసి ఏం చేస్తాడు? మనకు సహాయం చేస్తాడు. మన ప్రార్థన వింటాడు, మనతో మాట్లాడతాడు. ఏలియాతో మాట్లాడాడు, ఏలియా మాట విన్నాడు. కాబట్టి దేవుడు కూడా మనతో మాట్లాడతాడు, మన మాట కూడా వింటాడు. ఎందుకంటే ఏలియా కూడా ఎవరి స్వభావం కలిగినటువంటి వాడు? మన వంటి స్వభావం కలిగినటువంటి వాడే. కాబట్టి 2025వ సంవత్సరంలో మనమంతా ఎలా ఉండాలి? బలమైనటువంటి ప్రార్థనా పరులంగా ఉండాలి, విశ్వాసం కలిగినటువంటి ప్రార్థనా పరులంగా ఉండాలి. 5 రొట్టెలు 2 చేపలు అందరికి తెలిసినటువంటి కథే. దానిలో ఉన్నటువంటి ఆశ్చర్యకార్యాన్ని మనం అందరికీ చెప్పేటటువంటి వారంగా ఉండాలి. ఆ ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యం మన కుటుంబంలో, మన సంఘంలో జరిగేటట్లు మనం బలంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి అంటే ఏం చేస్తాం? మనం ప్రార్థన ఏం చేస్తాం? మాట్లాడుకుంటున్నాం ఒకళ్ళు. అది పక్కన వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్,
దయచేసి ప్రార్థన అంటే ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు ప్రార్థన వింటాడు. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటుంటే పక్కన వాళ్ళు మాట్లాడితే పక్కన వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. దేవుడు మన ప్రార్థన వినటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎక్కడో లేడు. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్న దేవుడు. ఇప్పుడు మన సంఘంతో ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు. మన ప్రార్థన చేస్తే ఆయన విని మనకు సహాయం చేసే దేవుడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.